ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మెగా మరియు అల్లు కుటుంబంలో ఒక చిచ్చు రేపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంట్రెస్టింగ్ వార్త చెప్పదలుచుకున్నా. అల్లు అర్జున్ ప్రచారం ఇంకో 2 రోజుల్లో ముగుస్తుందని 2 రోజుల ముందు అంటే మే 11వ తారీఖు అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడం జరిగింది. అతని ఫ్రెండ్ వైసీపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నంద్యాల నుండి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అని ఇతనికి ప్రచారంకి అంటే ప్రచారం పోలేదు కానీ జస్ట్ అతను కలిసి అతనికి అక్కడ నంద్యాల ప్రజలకి అల్లు అర్జున్ ఒక విన్నపం చేశాడు. నా ఫ్రెండ్ మంచివాడు, నా ఫ్రెండ్ని గెలిపించండి చెప్పేసి తను వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ చేసి అక్కడ తనతో కాసేపు ఉండి అక్కడ రవిచంద్రతో పాటు శిల్పా రవిచంద్రతో పాటు కాసేపు ఉండి ఆ ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. మరోపక్క అదే రోజు రామ్ చరణ్ మరియు చిరంజీవి సతీమణి సురేఖ వాళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ బాబాయ్ రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళు పిఠాపురంకి వెళ్ళి రామ్ చరణ్ మరియు సురేఖ కలిసింది. ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్లో తనకు మద్దతుగా నిలబడ్డారు. ఓ పక్క మెగా కుటుంబం వచ్చేసి పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉంటే అల్లు కుటుంబం నుండి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో ఎంత బిజీగా ఉన్నా నా కోసం వచ్చాడు అంటూ శిల్పా రవిచంద్రన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తను అల్లు అర్జున్కి నాకు గత 10-12 ఏళ్ళుగా స్నేహం ఉంది. తను ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడేవాడు నాతో. ఆ సమాజం పట్ల తనకెంతో బాధ్యత ఉంది. తను కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేవాడు. అల్లు అర్జున్ ఎప్పుడు మాట్లాడినా తన మధ్యలో రాజకీయాలు కానీ లేకపోతే సమాజానికి సంబంధించిన చర్చే జరుగుతుండేది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మా మధ్య ఉండేది. ఈరోజు నా ఫ్రెండ్షిప్ కోసం మా ఫ్రెండ్షిప్ గురించి రాజకీయాలను పక్క పెట్టి నా కోసం వచ్చాడంటూ వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి ఒక మెసేజ్ ఇచ్చడం జరిగింది. దీనికి సంబంధించి ఈ గొడవ ఇక్కడికి ముగిసిపోవడంతో రీసెంట్గా నాగబాబు తన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. ఇది ఇండైరెక్ట్గా నాగబాబు అల్లు అర్జున్ని ఉద్దేశించి పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్కన చిరంజీవి కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నా తమ్ముడిని బలపరచండి, నా తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు, నా తమ్ముడు ఏం లేనప్పుడే ప్రజలకు సహాయం చేసేవాడు, ఒకవేళ రాజకీయాల్లో తనకంటే ఒక మంచి పొజిషన్ ఉంటే తను మీ అందరికీ సేవ చేస్తాడు, సేవ చేయడానికి ముందుకు వచ్చాడంటూ చిరంజీవి కూడా ఈ మధ్యలో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నాగబాబు కూడా జనసేనలో ఫస్ట్ నుంచి క్రియాశీలకంగా పాల్గొంటున్నాడు, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాడు. నాగబాబు ఒక పక్కన మొత్తం తన భుజాలపై వేసుకొని పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ లేకపోతే జనసేనకు సంబంధించి కానీ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఒక పక్క మెగా కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ దిక్కుంటే అల్లు అర్జున్ ఆల్ ఆఫ్ సడన్ తన ఫ్రెండ్ కోసం చెప్పేసి నంద్యాలలో అది కూడా వైసీపీకి కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఒక కూటమిగా పడితే వైసీపీ ఒకటే సపరేట్గా పోటీ చేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో. దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ జరిగింది. అల్లు అర్జున్ ఏంటి ఇలా చేశాడని చెప్పేసి మెగా ఫ్యాన్స్ కూడా కొంచెం అల్లు అర్జున్ మీద ఫైర్ అవ్వడం జరిగింది. ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుద్దో చూడాలి. దీనికి సంబంధించి ఈ ట్వీట్ కూడా చాలా హాట్గా నాగబాబు అల్లు అర్జున్ ఉద్దేశించి పెట్టడంతో అల్లు అర్జున్ ఇంతవరకు స్పందించలేదు. అల్లు అర్జున్ మే 13న జరిగిన పోలింగ్లో హైదరాబాద్లో తను ఓటేసిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, నేను ఎటువంటి రాజకీయ పార్టీలో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏ రాజకీయ పార్టీకి నేను మద్దతు ఇవ్వలేదు, జస్ట్ రవిచంద్ర నా ఫ్రెండ్ కాబట్టి నేను సపోర్ట్ చేశాను, అతను చాలా మంచివాడు కాబట్టి సపోర్ట్ చేశాను, నేను అక్కడ పార్టీని చూడలేదని చెప్పేసి ఒక వివరణ ఇచ్చినా కూడా దానికంటే అదే రోజు ఆ వివరణ ఇచ్చిన పొద్దున అల్లు అర్జున్ ఓటేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత వివరణ ఇవ్వడం జరిగింది. అదే రోజు సాయంత్రం నాగబాబు 9:59కి అంటే దాదాపు పోలింగ్ అంతా 6 గంటల వరకు అయిపోతుంది. సాయంత్రం నైట్ 9:59కి అట్లా ఈ పోస్ట్ చేయడం జరిగింది ఎక్స్లో. దీనికి సంబంధించి చూద్దాం మరి ఈ మెగా కుటుంబం అల్లు కుటుంబం ఈ చిచ్చు ఎంతవరకు కొనసాగుతుందో లేకపోతే ఇది ఇప్పటికే సద్దుమణుతుందా లేదని మనం ఫ్యూచర్లో చూడొచ్చు.